హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి వేస్ట్ రబ్బర్ బ్యాండ్స్ని ఎలా రీయూజ్ చేసుకోవాలో చూపిస్తానండి. మనము దేవుడి పటాలకి ఫ్లవర్స్ పెట్టుకోవడానికి ఉండదు కదండి, అలాంటప్పుడు మనం రబ్బర్ బ్యాండ్స్ ఇలా పెట్టేసుకొని ఫ్లవర్స్ పెట్టేసుకోవచ్చండి. ఇలాగ ఫ్లవర్స్ కానీ లేదంటే మల్లెపూలు దండ అలా కూడా పెట్టేసుకోవచ్చండి. చూసారు కదండి ఎంత బాగుందో. మనకు నచ్చిన విధంగా మనం ఫ్లవర్స్ని చాలా డెకరేట్ చేసుకోవచ్చండి. ఇలాగా మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లో ఉండే వీడియోలు చూసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ ఐడియా వచ్చేసి మన ఇంట్లో ఇటువంటి వైర్స్ కానీ లేదంటే హెడ్ ఫోన్స్ కానీ ఉంటాయి కదండి, వాటిని ఇలా మడత పెట్టేసుకొని మనం రబ్బర్ బ్యాండ్ వేసుకోవాలండి. ఇలా వేసుకోవడం వల్ల హెడ్ ఫోన్స్ అనేవి మనకి చిక్కుపడకుండా ఉంటాయి, నీట్గా ఉంటాయండి. ఇలాగే నేను ఇలా తీగలు ఉన్న వాటన్నింటికి ఇలాగ చేసి పెట్టుకున్నానండి. అలాగే ఇక్కడ వచ్చేసి నేను ఒకటి హ్యాండ్ వాష్ తీసుకున్నానండి. మనం హ్యాండ్ వాష్ వేసుకునేటప్పుడు ఇది అనేది కొంచెం వెడల్పుగా ఉంటుంది కాబట్టి మనకు ఒకేసారి పడిపోతుందండి, ఎక్కువగా పడిపోతుంది. అలాంటప్పుడు మనం ఇలా మధ్యలోకి రబ్బర్ బ్యాండ్ అనేది వేసేసుకోవాలండి. అప్పుడు మనకి ఇది కొంచెం మధ్యలోకి ఉంటుంది కాబట్టి మనకు లిక్విడ్ అనేది చాలా కొద్దిగా పడుతుందండి. ఇది అనేది మనకు లిక్విడ్ వేస్ట్ కాదు. అలాగే మనకు ఒక బాటిల్ అనేది చాలా ఎక్కువ రోజులు వస్తుందండి. ఏ ఐడియా మీకు నచ్చిందో నాతో షేర్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ ఐడియా వచ్చేసి మన ఇంట్లో ఇలా యూజ్ చేసుకున్నాక ఇలా హోల్ ఉండేటివి ఉంటాయి కదండి, వాటిని ఇలా ఫోల్డ్ చేసేసుకొని మనం రబ్బర్ బ్యాండ్ వేసుకున్నామంటే ఇందులో ఉన్నవనేవి వేస్ట్ కాకుండా అలాగే స్మెల్ పోకుండా ఫ్రెష్గా ఉంటాయండి. ఈ ఐడియా మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ ఐడియా చూద్దామండి. ఇక్కడ నేను ఒక ఆయిల్ బాటిల్ తీసుకుంటున్నాను. దానికి తగ్గట్టుగా ఇలా పేపర్ని ఫోల్డ్ చేసుకుంటున్నానండి. తర్వాత దీన్ని ఇలా రోల్ చేసుకోవాలి. ఇలాగా ఫోల్డ్ చేసేసుకున్నాక మనం కింద ఒక రబ్బర్ బ్యాండ్ అలాగే పైన ఒకటి రబ్బర్ బ్యాండ్ వేసేసుకోవాలండి. దీనివల్ల మనకు ఆయిల్ అనేది కింద పడకుండా అలాగే ఇది జిడ్డు కాకుండా ఉంటుందండి. మొత్తం ఆయిల్ అనేది మనకు పేపరే పీల్చేస్తుందండి. అలాగే నెక్స్ట్ ఐడియా చూపిస్తానండి. ఇది వచ్చేసి మనం బౌల్లో స్పూన్ వేయగానే ఇలా జారిపోతుంది కదా, అలాంటప్పుడు మనం ఈ స్పూన్కి మనం ఇలా రబ్బర్ బ్యాండ్ వేసేసామంటే అది అలాగే ఉంటుందండి, కింద పడిపోకుండా. ఒకసారి మీరే చూడండి. మనము ఎంతవరకు అయితే పెట్టాలనుకుంటున్నామో అంతవరకు పెట్టేసుకొని ఇలా అడ్జస్ట్ చేసుకొని పెట్టేసుకోవచ్చండి. పైకి కిందకి అలాగా మిడిల్లోకి ఇలాగ అడ్జస్ట్ చేసుకొని పెట్టేసుకోవచ్చు. ఒకవేళ మీరు కింద పెట్టాలనుకుంటే దీనికి ఒకటి సరిపోదండి, 2 రబ్బర్ బ్యాండ్స్ అనేది అవసరం అవుతుంది. చూసారు కదండి ఇది అనేది ఎంత బాగా నిలబడిపోతుందో. అంతే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.